ఆర్ఎఫ్సిఎల్లో నాసిరకం పరికరాలను వినియోగిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆర్ఎఫ్సిఎల్ అలైన్డ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నెలకంటి రాము ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్టు కార్మికులతో కలిసి నెలకంటి రాము మాట్లాడారు. ఆర్ఎఫ్సిఎల్లో మంగళవారం అమోనియా ఎల్బో లీక్ అయ్యి పైపు పేలిపోయిందని, దీంతో ఫ్యాక్టరీని షట్ డౌన్ చేయాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. ఆర్ఎఫ్సిఎల్ ను మెయింటెనెన్స్ చేసే ఎన్ఎఫ్సి, ఈఐఎల్ కంపెనీలు రిపేర్ పేరిట కోట్ల రూపాయలను దోచుకుంటున్నాయని ఆరోపించారు. నాసిరకం పరికరాలను తెచ్చి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపించారు. అలాగే గ్యాస్ ట్రిప్ అయినప్పుడల్లా 3 కోట్ల ఖర్చు వస్తుందని, తక్షణమే ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీలో నాసిరకం పరికరాల వాడకంపై అధికారులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆర్ఎఫ్సిఎల్లో అమోనియా ఎల్బో లీక్ అవ్వడం, పేలిపోవడం జరిగింది. ఇది ఆర్ఎఫ్సిఎల్ 1990 మూతపడితే తిరిగి పునర్ప్రారంభం 2015లో అయింది. దీనికి ఎన్ఎఫ్ఎల్ కంపెనీ, ఈఐఎల్ కంపెనీ ఉమ్మడిగా ఈ యొక్క కంపెనీ పునర్నిర్మాణంలో ఈ కాంట్రాక్టు వాళ్ళు దక్కించుకొని ఈరోజు హెచ్టిఆర్ అనే ఒక పరికరం ఉంటుంది. దాదాపు 250 కోట్లతోటి ఆ రోజు వాళ్ళు దాన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఈ 5 సంవత్సరాల 4 సార్లు రిపేర్ అవ్వడం జరిగింది. రిపేర్ అయినప్పుడల్లా కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది. అక్కడ అడిగేవాళ్ళు లేరు. అసలు మీకు కూడా చెప్తున్న మీడియా వాళ్ళకు, ఆ మీడియా వాళ్ళకు లోపడిపోరు. అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. అక్కడ ఏం జరుగుతుందనేది అసలు ఇంచు కూడా బయటికి రాదు. అది సమస్య అయిపోయాక కొద్ది గంటలకు, రోజు తర్వాత అలా ఏం జరుగుతుందో బయటకు వస్తుంది. ఈరోజు మేము అడుగుతున్నాం, ఆర్ఎఫ్సిఎల్ అలైన్డ్ వర్కర్ యూనియన్ పక్షాన, మా ప్రభుత్వం పక్షాన, మా రాష్ట్ర గౌరవ ఎమ్మెల్యే రాష్ట్ర పక్షాన అడుగుతున్నాం. ఈ 2 కంపెనీలు కలిసి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసినాయి. అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, గతంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కలిసి కట్టుగా ఒక నాసికరమైన అటువంటి మిషన్ పెట్టి ఈ కంపెనీ హెచ్టిఆర్ అనే పరికరాన్ని ఒక రకంగా చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే అది ₹1 కోటి పరికరం అనుకో, దాన్ని 50,000కి చైనా మాల్లాగా తీసుకొచ్చి పెట్టిరు. అది 15 సంవత్సరాల గ్యారంటీ. అది 4 సంవత్సరాలనే 5 సార్లు అది లీక్ అవ్వడం జరుగుతుంది. దీనిలో పెద్ద కుంభకోణం జరిగింది. 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించి ఒక ఆర్ఎఫ్సిఎల్ని పునర్నిర్మాణం చేపడితే అలా కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, గతంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు కలిసి కట్టుగా ఈ ఒక నాసికరమైన వస్తువులను అమర్చి కోట్లాది రూపాయల దోపిడీ చేసుకున్న పరిస్థితి ఏర్పడి చేసింది ఆల్రెడీ. కాబట్టి మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, మా కాంగ్రెస్ పక్షాన, మా ఆర్ఎఫ్సిఎల్ యూనియన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, తక్షణమే వీటి మీద విజిలెన్స్ విచారణ చేపట్టాలి. మేము ఢిల్లీలో కూడా దీని కంప్లైంట్ చేస్తాం. దానికి సంబంధించిన అధికారులు, గతంలో ఉన్న CEO అతని మీద విచారణ జరగాలి. ఆ కంపెనీలో అధికారులు మొత్తం అందరి మీద కూడా విచారణ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీడియా సమావేశంలో ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు దాతు శ్రీనివాస్, బూస రాజేష్, పన్నాల సతీష్, శ్రీను, మిట్టపల్లి సంజు, విజయ్, గాదర్ల సాయిరం, జక్కుల సతీష్, అవినాష్, సంతోష్, సాగర్, కుమారస్వామి, రాజేందర్, వేణు, రాము, అర్సాపురం లింగయ్య తదితరులు పాల్గొన్నారు.